నేడు స్కందషష్ఠి. కుజదోషంతో బాధపడేవారు నాగదోష నివారణకు ఆ సంతానం కోసం ఆ కార్తికేయుణ్ణి, ఆ నాగేంద్ర స్వామిని ప్రతి ఒక్క భక్తులు కూడా ఇలా పూజించాలి. ఆ కుమారస్వామిని పూజిస్తే ఆ గౌరీ శంకరుల కటాక్షం మనకు లభించినట్టే అని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకనే ఈ స్కందషష్ఠి రోజున శివపార్వతుల తనయుడైన ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే పూజిస్తారో, ఆయనకు భక్తితో పూజలు చేస్తారో వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈరోజు చేసే వ్రతం ఆ కార్తికేయ భగవానుడికి అంకితం చేయబడింది. మత విశ్వాసాల ప్రకారం కార్తికేయుడు ఆ రాక్షసులను సంహరించి లోకాలను రక్షించడానికి జన్మించాడు. స్కందడుని పూజించడం ద్వారా జీవితంలో వచ్చిన కష్టాల నుండి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఉపశమనం పొంది మంచి జీవితం ఆనందంగా కూడా గడుపుతారు. ప్రతి నెల శుక్లపక్ష షష్ఠి తిథి రోజున ఈ స్కందషష్ఠి ఉపవాసం పాటించాలి. శివపార్వతుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి, ఐశ్వర్య రూపమైన దేవతల సేనాధిపతి అయిన కార్తికేయుణ్ణి ఆరాధించడానికి, ఆయన ఆశీర్వాదం పొందడానికి ఈ స్కందషష్ఠి అత్యంత పవిత్రమైన రోజు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షణ్ముఖుడు, స్కందుడు వంటి వివిధ పేర్లతో కూడా పిలుచుకుంటారు భక్తులు. అందుకే షష్ఠి తిథి రోజున చేసే ఉపవాసాన్ని స్కందషష్ఠి లేదా ఆ సుబ్రహ్మణ్య షష్ఠి ఉపవాసం అని కూడా పిలుచుకుంటారు. ఈ స్కందషష్ఠి రోజున ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. భక్తుల కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ స్కందషష్ఠి ఉపవాసాన్ని తప్పకుండా ఆచరించాలి. స్కందషష్ఠి రోజున ఆ స్కందషష్ఠ వ్రతాన్ని తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఆ స్కంద భగవానుని ధ్యానించి ఉపవాసం తప్పకుండా చేయాలి. సంకల్పం చెప్పుకొని ప్రార్థనా స్థలాన్ని శుభ్రపరచుకోవాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భగవానుని విగ్రహాన్ని లేదా ఆ చిత్రపటం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. అనంతరం ధూపం, దీపం వెలిగించి గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో ఆ స్వామివారికి అభిషేకాన్ని చేయాలి. అనంతరం గంధం, అక్షిత పుష్పాలు మొదలైన వాటిని దేవుడికి సమర్పించి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. ఇప్పుడు ఆ షష్ఠి కవచాన్ని పఠించాలి. కార్తికేయ భగవానుని అనగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భగవానునికి హారతిని ఇవ్వాలి. ఆ తరువాత నైవేద్యాన్ని ప్రసాదంగా నివేదించాలి. పూజ సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించమని భక్తితో వేడుకోవాలి. కోరికలన్నీ నెరవేర్చుమని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూర్తి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి. సాయంత్రం వేళ మళ్ళీ హారతి ఇచ్చి పూజ చేసి ఆ మరునాడు అనగా ఆ తెల్లవారుజామున ఉపవాసాన్ని విరమించాలి. ఈ స్కందషష్ఠి వ్రతం రోజున రోజంతా పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున పండ్లు తప్ప మరేదీ తినవద్దు. ఇది ఉపవాస నియమం కూడా. ఈ స్కందషష్ఠి వ్రతం రోజున మాంసాహారం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైన తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. ఆ మరునాడు సూర్య భగవానుడికి ఆర్షం సమర్పించిన తర్వాత మాత్రమే ఈ ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. స్కందషష్ఠి వ్రతాన్ని సూర్యోదయ సమయంలో మాత్రమే జరుపుకోవాలి. ఈ స్కందషష్ఠి ఉపవాసం మన హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఉపవాసం శివపార్వతుల కుమారుడు అయిన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు సంతానం, సౌభాగ్యం, శత్రువులపై విజయం, ఆరోగ్యం, సంపదలు మెండుగా లభిస్తాయని కూడా విశ్వాసం. సంతానం పొందాలనుకునే వారికి ఈ వ్రతం చాలా ముఖ్యం. ఈ వ్రతానికి దక్షిణ భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ స్కందషష్ఠి రోజున చేసే పూజలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భగవానుని అనుగ్రహం ఆ భక్తుల జీవితంలో లభించి ఆటంకాలు నశించి విజయాలు సాధిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా భక్తులు చేసిన పాపాలు తొలగి మోక్షాన్ని పొందుతారని కూడా విశ్వాసం. జాతకంలో కుజదోషం ఉన్నవారు, నాగదోషం, కాలసర్పదోషం, సంతానం కలగని వారు
వివాహంలో ఆలస్యం అవుతున్న వారు కూడా, దాంపత్యంలో సమస్యలు ఉన్నవారు భార్యాభర్తలు, భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, ఆ సంతానం ఉన్నతి కోరుకునేవారు ఈ స్కందషష్ఠి రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, వల్లీ దేవసేన సమేత ఆ సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం లేదా హోమాన్ని జరిపిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ స్కందషష్ఠి రోజున దగ్గరలో ఉన్న ఆలయానికి చేరుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః.